స్లైడింగ్ విండో ప్రోటోకాల్ చూద్దాం. ఇది ఎందుకు మెయిన్లీ యూజ్డ్ అంటే, ఇప్పుడు స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఉంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ దానికి మేజర్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఒకటే ఫ్రేమ్ పంపచ్చు, అది ఎట్ ఎ టైము ఓన్లీ ఒకటే ఫ్రేమ్ని పంపచ్చు. ఒక ఫ్రేమ్ని పంపిన తర్వాత దాని నుంచి అక్నాలజ్మెంట్ వచ్చినాకనే అప్పుడే సెకండ్ ఫ్రేమ్ పంపచ్చు. మళ్ళీ దాని నుంచి అక్నాలజ్మెంట్ వచ్చినాక సెకండ్ ఫ్రేమ్, అట్లా ఒక్కసారికి ఎట్ ఎ టైం ఒకటే ఫ్రేమ్నే పంపచ్చు. సో దీనివల్ల కొంచెం చాలా ఫ్రేమ్స్ పంపాలనుకుంటే ఎట్ ఎ టైంలో పంపడం సాధ్యం కాదు. దేనివల్ల? స్టాప్ అండ్ వెయిట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాడు. అలా ఇఫ్ సెండర్ వాంట్స్ టు సెండ్ లాట్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇట్ విల్ టేక్ మోర్ అమౌంట్ ఆఫ్ టైం. సో ఒకవేళ చాలా అమౌంట్ ఆఫ్ ఫ్రేమ్స్ సెండ్ చేయాలనుకున్న సెండరు ఎలా స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్లో చాలా ఇట్లా వెయిట్ చేస్తూ ఉండాలి. సో చాలా ఎక్కువ టైం అనేది పడుతుంది. We will send multiple frames to receive without waiting for the receive acknowledgement. సో ఈ స్లైడింగ్ విండోలో ఏం చేస్తామంటే మల్టిపుల్ ఫ్రేమ్స్ని ఒకటిసారి పంపిస్తాం. ఏమవుతుందంటే ఇక సెండర్ ఉంటారు, ఇక రిసీవర్ ఉంటారు, రైట్? సెండర్ ఏం చేస్తారంటే ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఒక ఫ్రేమ్ అనుకున్నాం. 1 2 3 4 5 6 7 9 8 7 6 5 4 3 2 1 0. ఇది మనకున్న డాటా దీని లోపల ఉన్నాయన్ని ఫ్రేమ్స్ అనుకున్నాం. సరేనా? ప్రతి స్లైడింగ్ విండోకి ఒక విండో సైజ్ అన్నట్టు ఉంటుంది అన్నమాట. విండో సైజ్ అంటే ఒక్కసారి ఎన్ని ఫ్రేమ్స్ పంపగలనట్టు అని. దీని విండో సైజ్ 4 అనుకుంటున్నా. అంటే ఎట్ ఎ టైం నేను ఎన్ని ఫ్రేమ్స్ పంపచ్చు? 4 ఫ్రేమ్స్ పంపచ్చు అన్నమాట. 1 0 0 నుంచి స్టార్ట్ చేస్తున్నా. 0 1 2 3 అంటే 3 వరకు నా విండో ఉంది. ఇప్పుడు రిసీవర్ ఫస్ట్ ఏం తీసుకుంటుంది? 0 అనే ఫ్రేమ్ని తీసుకున్నాక వెయిట్ చేస్తుంది. ఇప్పుడు విండోలో ఎన్ని ఉన్నాయి? 4 ఉంటాయి. 4 కన్నా ఎక్కువ మనం ఫ్రేమ్స్ని మనం సెండ్ చేయలేం. సో ఏం చేస్తుందంటే రిసీవర్కి ఫస్ట్ 0 అనే ఫ్రేము రిసీవ్ అయింది వితౌట్ ఎనీ ఎర్రర్స్. చెక్ చేస్తుంది. ఓకే, ఏం ఎర్రర్స్ లేవు, ఎర్రర్స్ ఏమైనా డిటెక్ట్ చేస్తుంది, ఏం లేవు కాబట్టి దీని అక్నాలజ్మెంట్ సెండర్కి పంపించేస్తుంది ఫస్ట్. సో అక్నాలజ్మెంట్ అనేది సెండ్ చేసినాక 0 ఫ్రేమ్ నుంచి నాకు అక్నాలజ్మెంట్ వచ్చినాకనే ఇప్పుడు ఈ విండో అనేది కొంచెం ఇట్లా ముందుకు జరుగుతుంది. అర్థమవుతుందా? 3 నుంచి 4కి వచ్చింది, ఇప్పుడు 3 నుంచి 4కి వచ్చేసింది. సో ఇప్పుడు ఒక ఫ్రేమ్ ఖాళీ అయింది కాబట్టి నెక్స్ట్ ఫ్రేమ్ ఏంటిది? నంబర్ 4. సో నంబర్ 4ని ఇలా పంపిస్తుంది. నంబర్ 4 పంపించేస్తుంది, చెక్ చేస్తుంది. సో నెక్స్ట్ ఫస్ట్ దీనికి రిసీవర్ అనేది ఫస్ట్ 0 ఫ్రేమ్ అనేది నెక్స్ట్ రిసీవ్ అయింది. దాని తర్వాత ఫస్ట్ ఫ్రేమ్ రిసీవ్ అయింది. తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ యొక్క అక్నాలజ్మెంట్ పంపుతుంది. అర్థమవుతుందా? దానికి ఎప్పుడైతే రిసీవ్ అవుతుండో సెండర్ పంపించిన ఫ్రేము, అప్పుడు దానికంటే అక్నాలజ్మెంట్ పంపుతుంది. అక్నాలజ్మెంట్ పంపినాకనే ఇక్కడ విండో అనేది ఖాళీ అయింది. ఇప్పుడు విండో అనేది ఇంకొంచెం ముందు జరిగింది 5కి. ఇక్కడ ఏమైపోయింది? నాకు ఫస్ట్ ఫ్రేమ్ యొక్క అక్నాలజ్మెంట్ అని పంపించేసిన తర్వాత ఇప్పుడు నా విండో అనేది కొంచెం ముందు జరిగింది. ఫిఫ్త్ ఫ్రేమ్ని ఇలా పంపిస్తుంది. మళ్ళీ 5th ఫ్రేమ్ పంపుతుంది. చెక్ చేసి సేమ్ ఇది ఇప్పుడే 1 by 1 వస్తుంది అనమాట. నెక్స్ట్ దీన్ని అక్నాలజ్మెంట్ పంపుతుంది. సెకండ్ ఫ్రేమ్ యొక్క ఇది కరెక్టే ఉన్నాయి, అప్పుడు ఖాళీ అవుతుంది, ఇది ఇంకా ముందుకు వెళ్తుంది. సిక్స్త్ ఫ్రేమ్ పంపించుకుంటుంది. అట్లా ఒక్కొక్క దానికి రిసీవర్ అనేది ఫ్రేమ్స్ రిసీవ్ అయినా కానీ దాన్ని అక్నాలజ్మెంట్ పంపినాక విండో అనేది పెరుగుతుంది, అప్పుడు అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏదైతే విండో ఇది ఉందా 0 8 7 6 5 4 3 2 1 0 ఇది మనకున్నది. మనం ఎక్కడి వరకు వచ్చినాం? 2 వరకు వచ్చినాం. 2 వరకు వచ్చినాం కదా. సో 0 2 5 వరకు వచ్చినాం కదా. 5 6 అనేది పంపింది. 6 అనే వరకు వచ్చినాం. 6 అంటే ఇక్కడ ఉంది విండో. 6 ఇక్కడ నుంచి విండో సైజ్ అంటే 1 2 3 4 ఇక్కడ వరకు ఉంది. ఇది మన విండో ఇక్కడ ఉందన్నమాట.
ఇవన్నీ ఏంటి ఫ్రేమ్స్ అన్నీ అయిపోయిన కంప్లీటెడ్ ఫ్రేమ్స్, ఇవి కంప్లీట్ అయిన ఫ్రేమ్స్, రిసీవ్ అయిన ఫ్రేమ్స్ అనమాట. రిసీవర్ అనేటోడికి రిసీవ్ అయిపోయినాయి ఫ్రేమ్స్. ఇవి నెక్స్ట్ ఫ్రేమ్స్ అవబోతున్న ఫ్రేమ్స్. ఇప్పుడు ఇవి కరెంట్ ఇంకా అక్నాలజ్మెంట్ రాని ఫ్రేమ్స్ అనమాట. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, ఇది ఇంకొంచెం ఇట్లా ముందుకు జరుగుతుంది. అట్లా ఒక్కొక్క విండో ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. దాని మనం విండో సైజ్ ఇక్కడ 4 పెట్టుకున్నాం కాబట్టి 4 ఫ్రేమ్స్ పడతాయి. ఇక్కడ డీటెయిల్గా డయాగ్రామ్ గీసిన చూడండి. ఫస్ట్ ఫ్రేమ్ వస్తుంది, తర్వాత 0 4, దాని విండో సైజ్ 4 కాబట్టి 4 ఫ్రేమ్స్ పంపింది. దానికి ఫస్ట్ రిసీవ్ అయిన ఫ్రేమ్స్ ఏది 0 కాబట్టి 0కి అక్నాలజ్మెంట్. 0 అక్నాలజ్మెంట్ ఇచ్చినాకనే ఈ విండో అనేది కొంచెం ముందుకు జరుగుతుంది, 4 వరకు పోతుంది. 4 వరకు పోయినాకనే నెక్స్ట్ ఫ్రేమ్ 4 కాబట్టి ఫ్రేమ్ సెట్ చేస్తుంది. తర్వాత దానికి నెక్స్ట్ రిసీవ్ అయిన ఫ్రేమ్ ఏది 1. సో 1 యొక్క అక్నాలజ్మెంట్ ఇచ్చినాకనే విండో అనేది కొంచెం ఒకటి ఖాళీ అయింది. తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్ ఏంటి 5ని పంపుతుంది. తర్వాత 2ని ఈ యొక్క అక్నాలజ్మెంట్ పంపుతుంది. అప్పుడు ఒక విండో ఖాళీ ఇంకా ఫార్వర్డ్ నెక్స్ట్ పంపించే ఫ్రేమ్ 6. సో 6 అనే ఫ్రేమ్ ఇక్కడ నుంచి ఇటు పోతుంది. అట్లా ఒక్కొక్క దాని నుంచి అక్నాలజ్మెంట్ వచ్చినప్పుడు విండో ముందుకు జరిగి నెక్స్ట్ ఫ్రేమ్ని సెండ్ చేస్తుంది. అట్లా అనమాట. ఆ స్లైడింగ్ విండోలో 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. స్లైడింగ్ విండో ప్రోటోకాల్స్లో 1 బిట్ స్లైడింగ్ విండో ప్రోటోకాల్, గో బ్యాక్, ARQ, సెలెక్టివ్, రిపీట్. 1 by 1 నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం.